హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు రాక్ పేపర్ సిసర్ బై అలిస్ ఫీనీ. ఇక కథలోకి వస్తే, ఈ కథలో ప్రధాన పాత్రలు ఆడమ్ మరియు అమీలియా రైట్ అనే దంపతులు. వారి పెళ్లి జీవితం నెమ్మదిగా కూలిపోతుంది. ఆడమ్కు ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది. అతనికి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది. అంటే అతను మనుషుల ముఖాలను గుర్తుపట్టలేడు, తన భార్య ముఖాన్ని కూడా కాదు. తమ సంబంధాన్ని మళ్ళీ సరిచేసుకోవాలని వారు ఒక వీకెండ్ ట్రిప్కి వెళ్తారు. అది స్కాట్లాండ్ హైలాండ్స్లో ఉన్న ఒక పాత ఒంటరి చాపెల్. అక్కడికి వెళ్ళినప్పటి నుంచే ఆ ప్రదేశం చల్లగా, భయంకరంగా, ఒంటరిగా అనిపిస్తుంది. వాళ్ళు కలిసి సమయం గడుపుతుంటే ఇద్దరు ఒకరిపై ఒకరు నమ్మకం లేకుండా రహస్యాలు దాచిపెడుతున్నట్టు తెలుస్తుంది. కథలో మధ్య మధ్యలో అమీలియా తన పెళ్లి వార్షికోత్సవానికి రాసిన లేఖలు కనిపిస్తాయి. వాటిలో ఆమె నిజమైన భావాలుంటాయి. కోపం, నిరాశ, ఇంకా దాచిన నిజాలు. కొంతకాలానికి ఆ చాపెల్లో వింత సంఘటనలు జరుగుతాయి. దీంతో ఏమి నిజం, ఎవరిని నమ్మాలి అన్నది సందేహంగా మారుతుంది. చివరకు ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. ఈ ట్రిప్ అసలు అమీలియా ప్లాన్ చేసిన ఒక ఉచ్చు. ఆడమ్ తనపై అబద్ధాలు చెప్పాడని ఆమెకు తెలుసు. అందుకే అతన్ని తప్పించుకోలేని ప్రదేశంలో ఎదుర్కోవాలని ఆమె ప్లాన్ చేసింది. ఇంకా ఒక ట్విస్ట్ వస్తుంది. ఆడమ్ కూడా తన గతం గురించి ఒక చీకటి నిజం దాచిపెట్టాడు. కథ చివరికి టెన్షన్ పెరిగి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఎవరు బాధితుడు, ఎవరు మోసం చేస్తున్నవారు అనే గీత స్పష్టంగా ఉండదు. చివరికి ఒక విషయం అర్థమవుతుంది. ఆడమ్ మరియు అమీలియా ఇద్దరూ పూర్తిగా నమ్మదగినవారు కాదు. వారి పెళ్లి జీవితం గురించి అసలు నిజం బయటికి కనిపించిన దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ కథ చివరికి ఒక భయంకరమైన ఆలోచన మిగులుస్తుంది. మనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించి మనం నిజంగా ఎంతవరకు తెలుసు? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.